అలసిపోయినావా, నడవలేక సొమ్మసిల్లి నిలిచిపోయినావా, కలువరి గిరిదనుక సిలువ మోసుని నజరేయుడేసుని ముందు నడువగా. ఇది కె రాజబాబు గారు పాడినటువంటి పాట చూడండి. అందులో నడిచి నడిచి అలసిపోయినావా, కలువరి దినుక సిలువ మోసిన నజరుడైన యేసు నీ ముందు నడిస్తే నువ్వు ఎలా నిలిచిపోతున్నావు? భారమైనటువంటి శపితమైన సిలువను, 150 కేజీల బరువు కలిగిన ఆ సిలువను ఆయన మోస్తూ, ఆయన్ని మీరు సిలువ ఎలా మోసాడు అనుకుంటున్నారు? ఆయన ఇలా మోయలేదు, ఇలా మోయలేదు, ఇలా పెట్టారు భుజం మీద. ఇలాగా ఎద్దు మీద కాడి ఎలా పెడతారు? ఎద్దుల మీద ఇలాగ ఇలా పెట్టి మోసారు. అందుకే ఆయన వారులంగా పడిపోయారు. ఇలా మోయలేదు. ఇలా మోస్తే ఈ అడ్డకర్ర, ఈ దండం ఉంటుంది కదా, వెంటనే నేల మీద ఆనుకుంటారు. కరుణామయుడు సినిమాలో అలా చూపించారని చాలా మంది ఏమనుకుంటున్నారంటే అలాగే మోసాడు కోసం ఇలా మోసాడని. ఈ వీళ్ళు కూడా అలాగే మోస్తున్నారు. ఎప్పుడు గుడ్ ఫ్రైడే రోజు కొంతమంది మోస్తారు, మీకు తెలుసో తెలియదు. ఎలా మోస్తున్నారు? ఇలా మోయట్లేదు, ఇలా మోయట్లేదు, ఇలా మోస్తున్నారు. అదేమి ఇలా ఉంటుంది కదా, నేలను తాగుతారు ఎక్కడైనా బరువు వేస్తే. యేసు ప్రభు వారు అలా మోయలే, భుజముల మీద అయినా ఇలాగా మెడ మీద ఇలా కాడి, ఎద్దులు కాడి ఏ రీతిగా అయితే మోస్తాయి అలా ఆయన సిలువను మోసాడు. పిల్లలు ముగిస్తున్నాను. చూడండి, 2-3 రిఫరెన్స్లు రాసుకోండి. నేను మీకు అవి వివరించను, రాసుకోండి. చాలా తక్కువ ఇచ్చాను కదా, అంశం పెద్దది కాబట్టి మీకు ఎక్కువ రిఫరెన్స్లు ఇవ్వలేకపోయాను. కొన్ని రిఫరెన్స్లు జ్ఞాపకం చేస్తాను. కీర్తన గ్రంథం 55:23 రాసుకోండి. అలాగనే ఒక వచనాన్ని మాత్రం మీరు తప్పకుండా చదవాలి మీ ఆధ్యాత్మిక స్థితి కొరకు. మరొక రిఫరెన్స్ ఇస్తున్నాను. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చదవండి, ముగిస్తాను. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక, అయితే దుర్జనులను వంచకులను ఏం చేస్తారంట? వంచుకుడు ఏం చేస్తాడు? అయ్యి బాబు చెప్పండి రా, అక్కడ ఉన్నదే. మీకు ఏం అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ నేను బయటికి ఏమి అట్లా అందులో ఎలా ఉంటే అలాగే వివరిస్తున్నాను. దుర్జనులను వంచకులను ఎవరిని మోసం చేస్తారట? ఇతరులను మోసం చేసి తమ్మును తాము. యోధా అదే చేశాడు, చెడిపోయాడు. ఆత్మవంచన చేసుకుని అతడు ఏమైపోయాడు? చెడిపోయాడు. ప్రియులారా, కనుక ఈ రాత్రి మనం ఆలోచించేద్దాం. ఆత్మవంచన ఎంత భయంకరమైందో ఒకసారి ఆలోచించేద్దాం. యోధా ఆత్మవంచన చేసుకున్నాడు కానీ ఆత్మ విమర్శ చేసుకోలేకపోయాడు. నయవంచన చేశాడు కానీ ఆత్మ పరిశీలన చేసుకోలేకపోయాడు. మీ స్థలాల్లో అలాగే కూర్చోండి. ఈరోజు లేవద్దు, చర్చి కాదు కదా, ప్రార్థన చేసేసుకుందాం. మోకరించగలిగిన వారు మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.